సరే 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 సార్, అది నిదానంగా తెలుస్తుంది కదా. ఈ యాప్ అనేది కార్యకర్తకు ఒక ఫోన్ కాదు, ఇది ఒక ఆయుధం మాదిరి ఉపయోగపడుతుంది అనేది మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలంతా అనుకుంటున్నారు. ఇది వేలు క్లిక్ కాదు, ఇది విప్లవం, గుర్తుపెట్టుకోవాలి. దీంతో మసి మాడిపోతారు ఈ కూటమి. అందువల్ల దాళ్లకు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు. గ్రామంలో నీవు ఒంటరివాడు కాదు, నీ ఎనుక తాడేపల్లి ఉంది అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాను ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర జనం ఉన్నారు. ఆ జనాన్ని భయపెట్టకుండా దీనికోసమే మేము ఈ యాప్ అనేది తీసుకొచ్చాం. ఇది పోలీసు కేసుల భయం లేదు, యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా ఓపెన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. నాయకులు మీకు అండగా దగ్గరలో ఉంటారు. 2.0 ద్వారా జగన్ నీకు భరోసా ఇస్తున్నాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2014లో బటన్ నొక్కారు, చంద్రబాబు వచ్చాడు సార్, వాసుదేవన్ గారు. 2019లో బటన్ నొక్కారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2026లో బటన్ నొక్కండి, జగన్ 2.0 వస్తుంది. అదే విధంగా 2029లో బటన్ నొక్కండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇది కేవలం యాప్ కాదు, ఇది కార్యకర్త ఆత్మగౌరవం, ఇది కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు. ఇది దీని పేరే జగన్ 2.0. ఇది ప్రజలను మోసం చేశారు వీళ్ళంతా. మేము ప్రజలకు నమ్మకం, ఆ నమ్మకమే టెక్నాలజీ రూపంలో ఈ 2.0 అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనము దీని గురించి ఆ యాప్ ద్వారా ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఇంకా ఆ యాప్ వీళ్ళు కూడా హైజాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా మా వివరాలు మేము టెక్నాలజీలో దే ఆర్ ఫార్ అహెడ్. తెలుగుదేశం కానీ జనసేన కానీ టెక్నాలజీ మీరు హింసిస్తారు కదా, నాశనం చేస్తారు కదా. టెక్నాలజీ ఎక్కువైపోయే నాశనం చేశారు. ఆ యూట్యూబర్లను, యూట్యూబ్ ఛానళ్లను పెంచి పోషించి తిట్టేదానికి పెట్టారు. మేమట్లా తిట్టడానికి కాదు, కార్యకర్తకు భరోసాగా, కార్యకర్తకు నమ్మకంగా. శ్రీకాంత్ గారు, అసలు దీనికి మూల కారణం పీకేని తీసుకొచ్చి సోషల్ మీడియాని దరిద్రం చేసింది ఎవరు? సోషల్ మీడియాని దరిద్రం చేసి ఇవాళ ఈ పరిస్థితిని మీతో సహా ప్రతి పార్టీ, ప్రతి కార్యకర్త, ప్రతి మహిళ ఎదుర్కొంటానికి కారణం ఎవరు? సార్ నేను చెప్పేది, వీరు చేసే అరాచకాలు, అకృత్యాలు అప్పటికే ఎక్కువైపోతే ఒకరిని తీసుకొని వచ్చి అట్లా ముందు పెట్టాము. ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదని మనము దీన్ని 2.0 మా కార్యకర్తల కోసం పెట్టగలిగాం. ఒకటి మనకు వాసుదేవన్ గారు, మీరు ఇంతకు ముందు ఇంకొక రెండో ప్రశ్న చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో జగన్మోహన్ రెడ్డికి చూపారు. ఎస్, వీళ్ళు రాష్ట్రాన్ని, అప్పులను, మనము రాష్ట్ర ప్రజలను ముంచారు అనేదానికి ఒక 2-3 పాయింట్లు నేను ఎక్కువ చెప్పను. ఆర్థిక శాఖ మంత్రి గతంలో వస్తూనే ఏం చెప్పాడు సార్? వీరిచ్చిన లెక్కల ప్రకారము దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని దుష్ప్రచారం చేశారు. అంటే వీళ్ళ యొక్క దీనిల కోసం. కానీ టీడీపీ హయాంలో 2014-19లో వీళ్ళు చేసింది 3 లక్షల పైచులకు కోట్లు. అదే మన వైసీపీ హయాంలో 2019-24లో అది కూడా 3 లక్షల పైచులకు కోట్లు అయింది. కానీ వీళ్ళు దిగిపోయేటప్పుడు వీళ్ళ సాక్షాత్తు గవర్నర్ గారితో 10 లక్షల కోట్లనే అబద్ధాలు చెప్పించారండి. అది వీళ్ళ యొక్క రాజకీయం. అంటే ఏమి రాజకీయం అనాలో దాన్ని అర్థం కాదు. కానీ మరి కాగ్ లెక్కల ప్రకారం కానీ, సిఐటి ప్రకారం కానీ అసెంబ్లీలో వచ్చేటప్పటికే మరి పయ్యావుల కేశవ్ గారు కరెక్ట్ చెప్పారు. మళ్ళీ దీంట్లో పేపర్లకు పోయేటప్పుడు కానీ, వీళ్ళు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కానీ 10 లక్షల కోట్లని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం. వీళ్ళ యొక్క హయాంలో చేసిన దాంట్లో అప్పులు మా హయాంలో చేసినది జగన్ సంక్షేమం కోసం అప్పులు చేశారు 3 లక్షల పైచీలు కోట్లు. దీంట్లో డిపిటీల ద్వారానే దాదాపు 2,70,000 కోట్లు ప్రజల దీంట్లోనే పడింది. అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, ఆసరా గాని, చేయూత గాని ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో కూడా ఆగలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఉందా? ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేసిన అప్పులు 3,70,000 కోట్లకు దాటిపోయాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 ఏళ్లలో చేసిన దానికంటే ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్లలోనే గత ప్రభుత్వం కంటే దాదాపు డబల్ దాటిపోయింది. కానీ వీళ్ళు కాకిలెప్పలు మాత్రం అసెంబ్లీలో మాత్రం బయటికి మాత్రం చెప్తూనే ఉంటారు. మా హయాంలో ఏం చేస్తాం సార్? ఇంకా 16,000 స్కూళ్ళు ఆధునీకరణ చేశాం, 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ దీంట్లో కూడా వీళ్ళు అప్పు చేస్తే
వీళ్ళకు దీనికి ఈ అప్పు చేసినది దేనికోసం చేశారు? వీళ్ళు అప్పు చేస్తున్నది ఇప్పుడు కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారు. ఏమి బిల్లులు ఇవ్వడం కోసం చేస్తున్నారు, వాళ్ళు దాచుకోవడం కోసం చేస్తున్నారు, దోచుకోవడం కోసం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే. ప్రజల సంక్షేమం కోసం నేరుగా చేసేదానికి వీళ్ళ కంటే 50% తక్కువ చేశారు. వీళ్ళు చేసిన అప్పులు చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి, ఈ లెక్కలు ఎక్కడా పోవు. ఎక్కడికైనా అసెంబ్లీలో కానీ లేకుంటే మీరు బయట అబద్ధాలు చెప్పచ్చు, అసెంబ్లీకి వచ్చి బయట అబద్ధాలు చెప్పలేరు. కానీ బయటకు వచ్చినప్పుడు మీరు ఉపన్యాసాలు చెప్పచ్చు, కానీ పేపర్ల లెక్కల్లో మాత్రం చెప్పలేరు. కానీ 2 సంవత్సరాలైంది ఈ యొక్క అప్పులు కుప్పలు చేసి రాష్ట్రాన్ని ప్రతి ఒక్క మంగళవారం అప్పులతో అధోగతి పాలు చేస్తున్నారు. మనం ప్రజలు ఏ విధంగా బయటపడాలి, ఏం కథ అనేది నిజంగా భగవంతుడే దీన్ని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అప్పుల చిట్టాను వీరి మాదిరి అబద్ధాలు చెప్పకుండా నీటిగా ఏం చేశారో చెప్పి దాని రాష్ట్రాన్ని మీరు ఆగండి దుర్గాప్రసాద్ గారు, ఇంకా నేను మీ దాకా రాలేదు. మీరు కొంచెం శాంతం వహించండి. ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తే ఈ లోపల కాఫీ తాగండి. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక విషయం, మీరు ఇవన్నీ ఏకరువు పెట్టుకుంటా వచ్చారు, బాగానే ఉంది. యాప్లు, జనాలతోటి పార్టీని అనుసంధానం, అలాగే జనాల నుంచి కోటరీని డిటాచ్ చేసే విధానం కూడా ఏమన్నా అవకాశం ఉంటుందా? మీ కోటరీ గురించి కూడా డిజిటల్ యాప్లో మెన్షన్ చేయొచ్చా ఎవరన్నా? అంటే సామాన్య కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న నేను మీ దృష్టిలో పెడుతున్నా, ఇది నా ప్రశ్న కాదండి. ఒక నిమిషం అండి శివరామప్రసాద్ గారు, మీరు ఆగండి. శ్రీకాంత్ గారు, వసుదేవన్ గారు, మీకు ఒక హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. యాప్ కాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో యాప్ చూసే అవకాశాలే దీంట్లో ఉంటాయి. మధ్యలో కార్యకర్తలు వాళ్ళు మీరు చెప్పినట్టు క్వార్టరీ చూడకపోని కదా, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికే పోయేదానికే ఈ యాప్ అన్నది పెట్టిండేది. కాబట్టి మీకు ఆ సందేహము ఏం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త డైరెక్ట్ గా కలవచ్చు, వారి యొక్క సమస్యలను తెలుపుకోవచ్చు. ఈ యొక్క టీడీపీ కూటమి చేస్తున్న అరాచకాలు, అకృతాలు మధ్య నుంచి ఒక కార్యకర్తను బయటికి తీసుకురావడమే, కార్యకర్తను ఒకటే కాదు ప్రజల్ని కూడా బయటికి తీసుకురావడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము అనేది. సరే, అయితే మనతో పాటు దుర్గాప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే దుర్గాప్రసాద్ గారు, మీరు లేటెస్ట్గా వచ్చారు, లేట్గా జాయిన్ అయినా లేటెస్ట్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళ యాప్ గురించి ఇప్పుడు మొత్తం వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. దాంట్లో వాళ్ళ కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు ఎదురవుతున్న పోలీస్ హెరాస్మెంట్ మీరు అమలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం మీద పోరాటం చేస్తారట. వేధింపులు ప్రత్యేకించి రకరకాల కేసులు, ఒకటైపోతే రెండు కాకపోతే 3 ఇట్లా ఈ మధ్య జరుగుతున్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు కదా, వాటి మీద చేస్తున్నారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన అంశాలు 3 మాట్లాడారు నిన్న. మీరు 20,000 రూపాయలు చదరపడికి రాజధాని నిర్మాణంలో మీరు ఖర్చు పెడుతున్నారు అని హైదరాబాద్లో మేజర్ ఇన్ఫ్రా హౌసెస్ కూడా హార్ట్ ఆఫ్ ది సిటీలో 10,000 నుంచి 12,000 ఎంతో వాళ్ళు మీకన్నా ఎక్కువ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారనేది ఒక అబ్జర్వేషన్. 2 అప్పుల గురించి 3.6 లక్షల కోట్లు చేశారు. మూడోది ఏంటి, ఆయన మాట్లాడింది రామాయపట్నం పోర్టు మేము 5,000 కోట్లు పెట్టి మేము నిర్మాణం చేస్తే దాన్ని 1,500 కోట్లకే ప్రైవేట్కి అప్పచెప్పేశారని. సరే, ఆ వేధింపులు ఇవన్నీ ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడారు. మీరు ఈ 3 అంశాల మీద వైసీపీ అధినేత మాట్లాడిన దానికి తెలుగుదేశం రెస్పాన్స్ ఏంటి సార్? వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్. మీకు వెంకటేశ్వర గారికి పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళు ఎప్పుడు చెప్పినా సరే కన్స్ట్రక్షన్ లో ముఖ్యంగా దాని గురించి చెప్తున్నానండి. అంటే డిఫరెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వీళ్ళే చెప్తారు. మళ్ళా ఆడ వరద నీళ్ళు వస్తున్నాయి, వర్షం వస్తుంది, నీళ్ళు వస్తుంది. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్కడెక్కడ ఏ విధంగా కట్టాలనేది. రేపు నీళ్లు గారినా ఏది చేసినా మళ్ళీ వీళ్ళే యాగి చేసేది. కాబట్టి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దానికి రిలయబిలిటీ ఉంది. అది వరల్డ్ వైడ్ నామ్స్ ప్రకారం చేస్తున్నారు. ఎవరికి ఉచితంగా అప్పనంగా ఇట్లా అంటే ఒక ఏదన్నా మనం నిర్మాణం చేసినామంటే అది కొన్నేళ్ల పాటు, శతాబ్దాల పాటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్టాండర్డ్స్ అన్ని, ఆ ప్రోటోకాల్స్ అన్ని తీసుకున్నారు. అదొకటి. రెండోది, అప్పుల గురించి వీళ్ళు మాట్లాడతారేందండి. ఉత్తగా భూమి తనఖా పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తనఖాలు పెట్టి డబ్బులు తెచ్చి డబ్బులు అన్యాక్రాంతంగా పేదవాళ్లకు భూములు ఇస్తామని చెప్పి లక్షల కోట్లలో, వేల కోట్లలో, వేలల్లో అయ్యే డబ్బులు లక్షల కోట్లలో చేసేసి మొత్తం దొబ్బి తిన్నారు. ఇప్పుడు ఇవాళ మాట పేదవాళ్ళకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయినారు. వీళ్ళు మాట్లాడతారు అప్పుల గురించి. రెండోది, జీడిపి గ్రోత్ చూసుకుంటున్నారండి ఒకసారి. అంటే మీరు ఒక్కసారి ప్రజలకు చెప్పడానికి మేము 2,70,000 కోట్లు ప్రజలకు వేసాము,
కుటుంబ ప్రభుత్వం వచ్చినాక కూడా అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది. మేము ఇచ్చే కూడా ఇస్తున్నాం. మీరు ఇచ్చింది 2,000 రూపాయలే, ఇవాళ 4,000 రూపాయలు ప్రతి 1 తారీఖు నాడు పేదలకు అందజేస్తున్నాం. బస్సు ఒకటి మేము చేసే సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి, మీతో పాటు మా సంక్షేమ పథకాలు కూడా. ఇంకోటి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుల్లాగా అడ్డగోలుగా చేయమని చెప్పడం. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అడ్డగోలుగా ఏమి నడుస్తలేదు. ఎక్కడైతే చట్ట ప్రకారం ఎవరైతే ఉందా అండి రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, నా ప్రశ్న, రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? అడ్డగోలుగా నడవట్లేదు అన్నారు, అంటే ఉందనేగా అర్థం? నేనేం చెప్తున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు పేరు పెట్టుకున్నారు, కానీ రెడ్ బుక్ లో ఆనాడు మేము ఎవరైతే హింసకు గురయ్యారు పార్టీ కార్యకర్తలే కాదండి, సామాన్య ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కూడా రెడ్ బుక్ లో రాశాడు లోకేష్ గారు. నేను ఉదాహరణకు ఒక 5 కేసులు నేను మీకు పంపమంటే స్క్రీన్‌షాట్ చేసి పంపుతా, మీరు చూపించండి. దాని మీద అనంతపురం జిల్లాలో కానీ భూములు దోచుకొని తింటే వాటిని డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి తీయడం జరిగింది. 3 కేసులు ఉన్నాయి నా దగ్గర, అవి నేను మీకు రిఫర్ చేస్తాను. రెండోది, వీళ్ళు ఎప్పుడండి అసలు వీళ్ళకి అర్హత ఉందండి, నైతిక అర్హత? అరే అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకొని 1 రోజు ఉంటే ఆడ కేసు లేదు, ఏం లేదు, తీసుకొచ్చి గోడలు ఎక్కి దూకి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంటే మేము అట్లా కేసులు అని అంటున్నా. చట్ట ప్రకారం మేము న్యాయంగా మీరు లీగాలిటీలుగా చూసుకోండి. ఎక్కడ కూడా ఎవరిని కూడా దౌర్జన్యంగా చాలా తలుపులు పగలగొట్టి ఎత్తకొచ్చిన సంఘటనలు. లీగల్ వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా కూడా చట్టానికి విధేయులై బాధ్యతలైన వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిపోయిన వాళ్ళు, వాళ్ళ దాంట్లో కూడా వచ్చి నోటీసులు తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. చట్ట ప్రకారమే నడుస్తుంది. ఇక్కడ వేరే చట్టానికి వ్యతిరేకంగా ఏది నడవట్లేదు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వాటిని ప్రోత్సహించడు. ఎందుకంటే గత 2014లోనే మేమే సార్కి సలహా ఇచ్చేవాళ్ళం, ఏంటి సార్ ఈ అన్యాయం, మనం వైసీపీ దోసుకున్న ఆస్తులన్నీ కూడా ప్రజలకు పంచుతా ఉన్నాం కదా, అంటే కేంద్రం చట్ట చేయాలా చూస్తున్నాం అన్నాను. అట్లాంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఇట్లా వెండేటా పాలిటిక్స్ చేయటం కానీ మీరేదో చేశారు. అసలు మీరు అర్థం చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినాక కూడా ఇప్పటికీ మీ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే పరిపాలన మీదనే దృష్టి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి పురోగతి చేయడం కోసం ఈ రాష్ట్రం ఎందుకు వదిలేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? అన్ని కేసులు ఉంటే ఎందుకు వదిలేస్తున్నారు? అన్యాయంగా అది చట్ట పరిధిలో ఉంది సార్. వాసుదేవన్ గారు మీరు కూడా ఆలోచించాలి కదా, ముఖ్యమంత్రి చట్ట పరిధిలో ఇప్పుడు ఆ ప్రాసెస్ ని వేగవంతం చేయించాలి కదా గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా. చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అలా వదిలేస్తారా మీరు? టైం విల్ డిసైడ్. నిజంగా కూడా ప్రపంచం కాదు దేశంలో అందరూ కూడా విస్తృతిపోతున్నారు. అసలు ఏంది 11-12 ఏళ్ళు బెయిల్ మీద ఉంటాం, ఏంది అసలు ఏంది ఆశ్చర్యంగా ఉంది. కేసులు అనేది చెప్పి అంతకుముందు 5 ఏళ్ళు వదిలేశారు, ఇప్పుడు 2 ఏళ్ళు వదిలేశారు, 7 ఏళ్ళు వదిలేశారు ఆయన్ని, ఇంకెన్నేళ్ళు వదిలేస్తారు? అదే అందుకనే అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా అటాక్ చేసి తీసుకుపోయి లోపలేసేది కాదు, చట్టం దాని పరిధి లీగాలిటీస్ అవి చూస్తున్నారు. అదే నేను చెప్తున్నా, మాకు వాళ్ళకి డిఫరెన్స్. ఏదో లేనిపోని కేసులు తోడైనా సరే వీళ్ళని లోపల పెట్టాలా, 2 రోజులు ఉంచాలా, శనివారం నాడు అరెస్ట్ చేయాలా, సోమవారం దాకా బెయిల్ రాకుండా 48 గంటలు ఉంచాలా. స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజునే ఏం చేశారో మనం చూసాం. అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం అండాలో కానీ మీ దగ్గర ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు కదా ఆయనకి, ఆయన పట్టించుకున్న వాళ్ళు లేరుగా మీ దగ్గర ఉన్నా కూడా. ఆయనకు ఉండే ఇంపార్టెన్స్ ఆయనకుంది. ఈజ్ ఏ డిప్యూటీ స్పీకర్. నేనేది ఆయన పెట్టిన కేసు గురించి, ఆయనకు జరిగిన అన్యాయం గురించి. డెఫినెట్ గా ఆ కేసులో కూడా విచారణ జరుగుతుంది. డెఫినెట్ గా ఆయన మీద కూడా ఎవరైతే వ్యక్తిత్వ హననం చేశారో వాళ్ళ మీద కూడా త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయండి. ఖచ్చితంగా ఆ వైపు ఆ దిశ కూడా ఉంది. అందుకనే నిన్న చూడండి సోషల్ మీడియా దీని గురించి దీంట్లో వస్తున్న వ్యాఖ్యలు కానీ అన్డెమోక్రటిక్ గా మాట్లాడే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది ఇంకా చట్టం రేపు రాబోయే అసెంబ్లీలో కొత్త చట్టం కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే దీన్ని కట్టడి చేయకపోతే చాలా కష్టం అండి ఎవరికైనా. ఇప్పుడు ఇంకోటి, ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలంటే వాళ్ళ కార్యకర్తలకు కానీ ఒక డిసిప్లిన్ నేర్పాలి. ఆ డిసిప్లిన్ ఇప్పటి వరకు వైసీపీలో లేదండి. వాళ్ళ నాయకుడే ఎక్కడికి పోయినా సరే మొన్న చూడండి ఉదాహరణకి ఇదిలా అప్పరాయుడు కొడుకు యాక్సిడెంట్ చేస్తే పాపం చిన్నపిల్లవాడే కదా, 18 సంవత్సరాలే కదా, యాక్సిడెంటే కదా. అంటే ఒక స్టేట్ కు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఒక పార్టీకి అధినేత. బెజవాడలో కూడా ఇలాంటిది ఏదో జరిగింది. నాకన్నా లింగరేణి శివరామప్రసాద్ గారు బాగా చెబుతారు. ఆ వర్డ్సేనండి, ఆ వర్డ్సేనా? అదే నేను చెప్తున్నా.
చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో అట్లాంటి వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే తీసుకొని లోపల కూర్చోబెట్టమని చెప్తాడు. అది మా నాయకుడికి ఆయనకు ఉన్న డిఫరెన్స్. అది మీరు మేము చెప్తాం కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది చెప్తారు. ఆయన లాండ్ ఆర్డర్ కానీ ఆయన విధానం కానీ చాలా బాగుంటది. మీరు డిబేట్ లో ఇంకా జాయిన్ కాకముందు నేను ఈ విషయం ప్రస్తావన చేశాను లింగంనేని శివరామప్రసాద్ గారితో. నాయకుల మధ్య వ్యత్యాసం ఏంటి, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన కార్యకర్తలను కలుస్తారనే విషయంలో నాకు చాలా క్లారిటీ ఉంది. అదే విషయం నేను ప్రస్తావన చేశాను. నేను శ్రీకాంత్ గారికి చెప్పేదంటే పేరుని నాన్నగారిని అడగండి చంద్రబాబు నాయుడు గారి నేచర్ గురించి. మీరు ఎవరో అక్కర్లా, మీ నాయకులు ఎవరో పేరుని నాన్నగారిని అడిగితే వారు క్లియర్ గా చెప్తారు వారు ఎట్లాంటి వారని. నిన్నే ఎయిర్పోర్ట్ లో కూడా ఒక్క మాట అడిగితే ఆయనే సమాధానం చెప్పాను. ఓకే, గతంలో బాలకృష్ణ గారు ఎలా కేసులో నుంచి బయటపడ్డాడు ఒక్కసారి ఆ వివరాలు కూడా చెప్తే వింటాం సార్. సరే సార్, ఇప్పుడు అవన్నీ తోడుకుంటే చాలా ఉన్నాయి. చేసిన వాళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు. వెంకటేశ్వర గారి దగ్గరికి వెంకటేశ్వర గారు బెజవాడలో కూడా ఒక చిన్నపిల్లాడు యాక్సిడెంట్ చేశాడండి ఈ మధ్యకాలంలో. దాని మీద ఉన్న ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, ఎందుకంటే ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువ చేస్తున్నారు ఇవన్నీ. ఫ్రాంక్లీ నాకైతే దాని మీద అవగాహన లేదండి. మరి ఎవరు ఆ పిల్లవాడు ఎవరు చేశారనేది పార్టీ నాయకుడి కొడుకు, ఒక ఎమ్మెల్యే గారి కొడుకట. మరి దాని మీద ఉన్న అదే యాక్సిడెంట్ కావాలి, మర్డర్ కేసు పెట్టాలి కదా అని ఎవరో వైసీపీ వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా ఈ మధ్య, వాళ్ళు లేవనెత్తారు అంశం. ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకుని వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి దానికి కూడా సమానం చెప్పాలిగా. డెఫినెట్లీ అండి, అది పోలీస్ అండి. అది మీరు నేను చెప్పేది కాదు కదా. అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ బట్టి పోలీసు వాళ్ళు ఏం చేయాలని చేస్తారు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి మీద మర్డర్ కేసు కాదు పెట్టింది, మర్డర్ కేసు కదండి. ఒకసారి తెలుసుకోవాలండి, ఒకసారి చూసుకోమనండి. ఇప్పుడు ఏమి తెలుసుకోకుండా ఏది పెడితే అది మాట్లాడితే మర్డర్ కేసు ఎందుకు అవుతుంది? అది 106 BNS ఒకసారి చదువుకోమనండి. ఒక యాక్సిడెంట్ చేసి వాళ్ళతో సమస్య అదే, చదువుకోకుండా వస్తారా వెళ్ళిపోతే దాంట్లో ఏముంటుందంటే 106 BNS ఏం చెప్తుందంటే, ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నెగ్లిజెంట్ గా ఒక యాక్సిడెంట్ చేసిన తర్వాత దాన్ని ఆ పోలీస్ స్టేషన్కో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఎస్కేప్ అయితే, తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని స్క్రీన్ చేయాలని చేసినప్పుడు ఆ 106 వస్తుంది. అది కానీ ఇక్కడ ఏం జరిగింది అదే కదా. ఆయన గుద్దాడు, వాళ్ళ తండ్రి గారు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇంకో పాప అమాయకుడు పిల్లాన్ని ఎవరు తీసుకొచ్చి దాంట్లో ఇరికిచ్చారు, ఎవరు చెప్పకుండా పోయారు. దానికి యాప్ట్గా 106 పెట్టారు. చదువుకుంటే అర్థమవుతుంది, ఇట్స్ నాట్ మర్డర్ కేసు. సో పోతే ఇందాక మన శ్రీకాంత్ గారు చెప్పినట్లుగా మాకు భయం వేస్తుంది నిజంగానే ఏమైనా చూస్తే. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళే కదా, వాళ్ళ నేచర్ని బట్టే ఎవడైనా అప్పుడు ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక కరుడు కట్టిన నేరస్తులు వస్తున్నాడు అనుకోండి, వాడిని చూసి పక్కకి వెళ్తారు. జనరల్గా జరిగేది అట్లాగే వాళ్ళని చూసి భయం వేస్తుంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి 1924 మధ్యనే వీళ్ళని పట్టించుకోవాలి మేము, వీళ్ళని లెక్క చేయలే. వీళ్ళంటే ఇలా యాప్ పెడితే ఆ యాప్ గురించి మాకు దడపడుతుందంట. ఏం మాట్లాడతారు శ్రీకాంత్ గారు? అందుకని నేను అది ఆపే ప్రయత్నం చేశాను, అంతేగాని అదర్వైజ్ నేనేమి ఎప్పుడు రాను. ఆ మాటలు వద్దంటున్నా, ఆ మాటలు వద్దనే ముందు చెప్పాలని పాపం ఆయనకైనా ఆవేశం వచ్చింది. వాళ్ళు యాప్లు పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు, 100 పెట్టుకోమనండి. కానీ లీగల్గా ఉండాలి. మేము చెప్తున్నది ప్రజాస్వామ్యతంగా ఉండాలి. మీరు వచ్చా చెప్పేది నీతులు. అరే అరెస్టుల గురించి పోలీసుల గురించి ఇబ్బందులు పెట్టేందుకు మీరు ఇందా దుర్గాప్రసాద్ గారు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు ఇష్యూ తీసుకోండి. ఏ పారిపోతాడు ఆయన? మన గోడలు దూక అరెస్ట్ చేయాలా? ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధి ఆయన. ఏ చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి వెళ్ళి బలవంతంగా లాక్కొస్తారా? ఏ పారిపోతాడు ఆయన? ఎక్కడి నుంచమ్మా సిస్టమ్ అది? అది కదండి సిస్టమా. మీరు మళ్ళా కూడా చెప్తున్నారు, మీరు మీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామరాజునే బలవంతంగా తీసుకొచ్చారు. ఇది సిస్టమా? ఇది సిస్టమా? అది లీగల్ గా ఎవరు మీ పార్టీలో సంబంధించినటువంటి ఒక్క లాయర్తోనో లేదంటే మీకు సపోర్ట్ చేసేటటువంటి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్తోనో ఆ 3 అరెస్టుల మీద ఆ అరెస్ట్ చేసినటువంటి తీరు లీగలేను, ప్రాసెస్ ప్రకారమే చేశారు అని ఒక్కడితో చెప్పించండి. నేను ఇవాళ నుంచి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా శ్రీకాంత్ గారికి. మళ్ళా టీవీ డిబేట్ల ముందు కనిపిస్తున్నాం. ఆ ముగ్గురు తీసుకుందాం. చాలా కోపంలో జరిగినాయి ఆ ముగ్గురిని, ఎందుకంటే ప్రముఖ నాయకులు కాబట్టి. వాళ్ళు చేసినటువంటి అరెస్ట్ తీరు, వాళ్ళని తీసుకొచ్చినట్టు అంటే అరెస్ట్, వే ఆఫ్ అరెస్ట్ కరెక్టేను. పోలీసులు అక్కడ ప్రజాస్వామ్యంగా పోలీసు CRPC ప్రకారమే బిహేవ్ చేశారు అని ఏ ఒక్కరితైనా మీకు సంబంధించిన ప్రముఖ లాయర్లు మీ పంచబడుతున్నాయి ఓపెన్ గా.
వాళ్ళ మీద వాళ్ళు ఒకసారి ప్రమాణం చేసుకుని నేను వాస్తవం మాట్లాడుతున్నానని ఇక్కడ చెప్పించండి, నేను టీవీ డిబేట్లో కనిపించను. వీళ్ళు వచ్చి మాట్లాడతారు ఎట్లా అండి? వీళ్ళు శుద్ధులు చెప్పేది. అందుకని నేను ఏమంటానంటే, ఎప్పుడైనా సరే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఏ రకంగా తప్పు చేశాం కాబట్టి ఏ రకంగా మారదాము, ఒప్పు చేద్దామని పద్ధతికి రావాలి. అది రాకపోగా ఇంకొంచెం ముందుకెళ్తున్నారు వీళ్ళు. మేము నరికేస్తాం, పొడి చేస్తాం. నిన్న కూడా చూస్తాం కదా, నిన్న భీమవరం మీటింగ్లో ఏంటి, వైజాగ్ వెళ్తే ఏంటి, ఇవేగా రప్ప 29 పూలు వచ్చింది, మేకత వచ్చింది. అరే వీళ్ళు నోట్లప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఏమంటారు శ్రీకాంత్ గారు, ఇది ఒక ఆయుధం అంట. యాప్ ఒక ఆయుధం, మీకు ఎంతసేపు ఉన్నా. అందుకనే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే మిమ్మల్ని గొడ్డల పార్టీ అంటుంది. ఆ ఆయుధం ఏంటి? ఆయుధాలేంటి సార్? అసలు నాకు అర్థం కాదు. ఏమి ఎంకరేజ్ చేస్తారు మీరు? నిన్నటి దాకా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు. నేను కూడా చెప్తా, ఎవరు కూడా అతీతులు కాదు ప్రజాస్వామ్యంలో. అట్లా పెట్టుకుంటే కుదరదు, ఆ మాటలు మాట్లాడటానికి కూడా కుదరదు. కానీ మీరు వచ్చేసి ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చెప్పారు, మేము ఎర్ర బుక్ అని పెట్టాము, అది తప్పులు చేస్తున్నాడు అంటే మీరు దానికి ఇంకో పదం కలిపి రాజ్యాంగం అన్నారు. అసలు ఎట్లా అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక పెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదంటే భారతదేశం. రైట్, శివరాం ప్రసాద్ గారు మాట్లాడతారు. టైం కూడా అయిపోతుందండి. శివరాం ప్రసాద్ గారు నేనేం చెప్తానంటే, శ్రీకాకుళంలో జరిగిన ఇష్యూ 302 కేసు పెట్టారు సార్. కోర్టు మొటిక్కా చేస్తే తప్ప మేము కేసులు కానీ చట్టానికి అతిక్రమించుకోవాలని లేదు. అబ్బాయి మీద 302 కేసు పెట్టారు. మరి వీళ్ళు మాట్లాడతారు ఆయుధం అని. వీళ్ళ నాయకుడు ఏం మాట్లాడాడు? హాకీ స్టిక్కులా లేకుంటే కత్తులా కటార్లా మాట్లాడితే ఆయుధము. మేము ఒక ఇదిగా మాట్లాడాం ఆయుధం అనేది. మీకు అట్లా కాదు, హాకీ స్టిక్కులా లేకుంటే బజార్లా గ్రౌండ్ లా ఒక వీడి ఒక పత్రికా విలేకరుని కొమ్మినేని గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళు అక్రమ అరెస్ట్ల గురించి మాట్లాడారు. శివరాం ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. శివరాం ప్రసాద్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. శివరాం ప్రసాద్ గారు దురదృష్టం ఏంటంటే కొమ్మినేని గారి గురించి మాట్లాడారు. మరి కొల్లు అంకబాబు గారిని ఎట్లా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఈయన కన్నా సీనియర్ పాత్రికేయుడే. ఆయన అసలు అంకబాబు గారు ఫార్వర్డ్ చేసినందుకు, అంకబాబు గారు ఒక మెసేజ్ చట్టం ఎప్పుడైనా మీకైతే మీ పని చట్టం మీరు శివరాం ప్రసాద్ గారిని మాట్లాడండి. శ్రీకాంత్ గారు శివరాం ప్రసాద్ గారిని అల్టిమేట్ గా ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వలన, ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం అయినా సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న తప్పుల వలన అల్టిమేట్ గా పోలీస్ వ్యవస్థ బలపడిపోయి, రాజకీయ వ్యవస్థ కన్నా పోలీస్ వ్యవస్థ బలపడితే నష్టం రేపు అందరికీ. అది గుర్తుపెట్టుకోండి. పోలీస్ వ్యవస్థని అరాచకంగా తయారు చేయదు, మన ప్రయోజనాల కోసం అరాచకంగా తయారు చేయడం వలన ఏమి జరుగుతుంది అనేది నిన్న సాయికృష్ణ కేసులో విజయవాడలో ప్రూవ్ అయింది. సాయికృష్ణ కేసులో ప్రూవ్ అయింది నేను. అది గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోయి మాత్రం మాట్లాడద్దు. ఇందాక మాట్లాడుతున్నారు కదా ఏది అప్పుల గురించి, ఈ వివాదాలు సరే శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు, ఏ ప్రభుత్వం చూసినా ఏముంది గర్వకారణం, అంతా అప్పుల కుప్పలే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళు, తర్వాత ప్రపంచ బ్యాంక్ తో కలిసి ఒక నివేదిక ఇస్తే 86% రెవెన్యూలో 86% జీతాలు, పింఛన్లు, వడ్డీ, సంక్షేమ పథకాలు సబ్సిడీలకు అయిపోతుందని చెప్పారు. ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటేనే కష్టంగా ఉందని చెప్పి రిపోర్టు. అట్లాగే మీరు మూలధన పెట్టుబడులకు అవకాశం కల్పించడమే కష్టంగా ఉంది అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేది అక్కడ తేటతెల్లం చేస్తుంది కదా. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే జిఎస్టిపిలో 4.68% అంచనా ఉంటే యాక్చువల్గా ఉండాల్సిందా 3%, కానీ ఎక్కువైంది. ఇంకా అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే కార్డు నివేదికలో 357 రోజులు ప్రతిరోజు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిరోజు. ఇది మనకన్నా గొప్పగా ఉంది ఏంటంటే తెలంగాణ, తర్వాత పంజాబ్, వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు చేశారు. పరిస్థితి ఇది. దీనికి కారణం ఒక్కడ కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏ రోజునైతే ఆ రోజు మన
సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు కొన్ని కార్యక్రమాలు చేస్తే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేస్తే, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూ చేయటం వలన తెలంగాణ ఆ విధంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆ విధంగా జరగకపోవడానికి కారణం, ఆ విధంగా జరగకపోవటం వలన నష్టపోయింది అల్టిమేట్ గా ఏదంటే రాష్ట్రం. ఎక్కడికక్కడ ఇప్పుడు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు పీపీఎల్ రద్దు అన్నారు. దాని వలన ఎంత నష్టపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎఫ్డిఐలు 6,000 కోట్లు కూడా రాలా. ఎఫ్డిఐలు రాలా ఇక్కడికి. మనకి కారణం ఎవరు? మనమే కదా. ఇవన్నీ చూసుకోకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అన్నారు. అని చెప్పండి దాని గురించి ఒకసారి. గాల్లో నుంచి సంపద రాదండి, ఎప్పుడు కూడా గాల్లో నుంచి సంపద రాదు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు, అప్పు చేయని జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అది నాకు తెలుసు తమ్ముళ్ళు, ఓటైంది. సంపద సృష్టిస్తా, అప్పు చేయను అని చెప్పాడు. ఒకటి ప్రజారుణంలో 20